నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాలలో త్వరలో ప్రారంభమయ్యే రెడ్ క్రాస్ జన ఔషధి మెడికల్ షాప్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల తెలుగు గంగ ఆఫీసులో అధికారుల సమక్షంలో సమీక్షా సమావేశం. సీమకు అన్యాయం జరుగుతోందనే వాళ్ళు సీమ ఏం చేశారో చెప్పాలి. సీమలో ప్రాజెక్టు మొదలుపెట్టింది, పూర్తి చేసింది టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాలలో ఏటీఎం కార్డు మార్పు చేసి నగదు డ్రా చేసి మోసం చేసిన సిద్ధు అనే నిందితుడు అరెస్ట్. జల్సాలకు అలవాటు పడి ఏటీఎం చోరీలకు పాల్పడుతున్నారు. ఏఎస్పీ మంద జావలి వెల్లడి. మహానందీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఘనంగా కరపత్రాలు విడుదల. ఆలయ ఈవో నల్లకాల శ్రీనివాసరెడ్డి వెల్లడి. నంద్యాల కేసీ కెనాల్లో టీడీపీ శ్రేణులు జలహారతి. రబీ పంటకు నీళ్లు వదలడంతో రైతు కలలో ఆనందం. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల జిల్లాలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా అరుదైన ఘనత సాధించిన లక్ష్మీదేవిని అభినందించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల నందమూరి నగర్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన హిందూ పాఠశాల కరెస్పాండెంట్ సురేష్ ను అభినందించిన ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా. శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవంలో కొలువైన శ్రీ జ్వాల నరసింహస్వామికి ఘనంగా అభిషేకాలు, పూజలు, పోటెత్తిన భక్తులు. నంద్యాల జిల్లా ప్రజలకు అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన మందులను అందించాలనే లక్ష్యంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి జన ఔషధి మెడికల్ షాప్ రూమ్ ను బుధవారం జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ జి రాజకుమారి పరిశీలించారు. త్వరలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రారంభించబోయే మెడికల్ షాప్ కు సంబంధించి కావలసిన సామాగ్రిని, పనులను సమీక్షించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన మందులను తక్కువ ధరకే ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి జన ఔషధి మెడికల్ షాపులను ప్రారంభిస్తున్నారని, అందులో భాగంగా నంద్యాల ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవడం జరుగుతుందన్నారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, జిల్లా సెక్రటరీ మరియు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జిలానీ బాషా, రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ బాషా, రెడ్ క్రాస్ డిఎఫ్ఓ సమీ, ఫార్మసిస్ట్ ఇంద్రజ, మున్సిపల్ ఇంజనీర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు. మనకు సాఫ్ట్వేర్ మందులకి సపరేట్ చేశారు కదా గవర్నమెంట్ వారికి అంటే వర్క్ ఉందని బోర్డు పెట్టారు. ఇది మనం బై ద టైం చేసేస్తే ఎలా వస్తుంది వేసిస్తాము. చక్కటి బోర్డు మీరు డిజైన్ చేయండి చక్కగా. ఏంటది జనరిక్ మందుల షాపు, జన ఔషధి మెడికల్ షాప్, రెడ్ క్రాస్ నంద్యాల. చక్కటి బోర్డు మంచిగా డిజైన్ చేసి కలర్ కోడింగ్ చూసుకోండి, పెట్టండి. ఇంకేం కావాలి? ఏం రేట్లు ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ కనబడుతున్నాయి రేట్లు? మీకేమున్నది? నంద్యాల తెలుగు రంగ అధికారులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎందుకు మొదలుపెట్టారని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు పనులు జరిగే సమయంలోనే కేసీఆర్, జగన్ ఒకరి ఇండ్లకు ఒకరు వెళ్లారని ఆరోపించారు. అదే సమయంలో హరీష్ రావు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపండి అంటూ లేఖలు రాస్తారన్నారు. సీమకు అన్యాయం జరుగుతుందనే వాళ్ళు సీమకు ఏం చేశారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలగడ్డలో శిల్పా వెంచర్ అంటూ కేసీ కెనాల్ కాలువను పూడ్చివేసి రైతులను ఇబ్బందులకు గురిచేసి శిల్పా వెంచర్ కట్టడం జరిగిందని, అలాగే నంద్యాలలో వైసీపీ నాయకులు విజయ డైరీలో రైతులను ఇబ్బందులు
ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని, ఈ రోజు వీళ్ళ రైతుల గురించి ఆలోచించి పోతిరెడ్డిపాడు దగ్గరకు వెళ్తున్నారా? సీమలో ప్రాజెక్టులు మొదలుపెట్టింది, పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఏదైతే మీ సలహాదారులు ఉన్నారో వర్షాలు పడతాయి, పైన ఆకాశంలో చూడండి నీళ్ళు వస్తాయని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చినారు. మేము అధికారంలో లేకపోయినా కలెక్టరేట్ దగ్గర మీ మీడియా మిత్రులే సాక్షులు, వేల మంది రైతులను తీసుకుపోయి ఆ రోజు ధర్నా చేసి కలెక్టర్ గారిని ఒప్పిస్తే చివరి ఆయకట్టు వరకు మా ప్రాంతానికి మేము నీళ్లు తీసుకెళ్ళగలిగినాం. ఆ రోజు కొట్లాడేది మేమే, ఈ రోజు నీళ్లు తెప్పించేది మేమే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, రేపు పోతిరెడ్డిపాడు కాడికి వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే అదే నీళ్ల మీద మీ మనస్సాక్షి మీద మీరు ఒట్టేసి చెప్పండి, ఒక్కరైనా ఉంటే ఒక్కరు రైతులు భూములు ఆక్రమించకుండా రైతులకు మేలు చేసేవాడు ఒక్కడు మాట్లాడమని చెప్పండి. శిల్పా వెంచరు నంద్యాలలో ఆలగడ్డ ప్రాంతంలో కేసీ కెనాల్ పూర్తి చేసి దాని మీద వెంచర్లు వేసిన వాళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆ వెంచర్లు వేసినప్పుడు నోరు మూసుకొని కమిషన్ల కోసం కకృతిపడి ఇళ్లలో కూర్చున్న వాళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. పాడు రైతులు ఆ విజయ డైరీ వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా కూడా నోరు మూసుకొని కమిషన్ల కోసము కకృతి పడిన నాయకులు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు నాయకులు, వీళ్ళు ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. మీరు సిగ్గుతో తలదించుకునేలాగా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఈరోజు రైతులు బాగుపడతారు, బాగుపడేలాగా చేసేది కూడా మేమే. ఆ రోజు ఐఐబి మీటింగ్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలని కొట్లాడినాము. ఈరోజు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురాగలుగుతున్నాం. వర్షాకాలం కాదు, ఇప్పుడు బ్రహ్మాండంగా నీళ్లు పోతున్నాయి. ఈరోజు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, రైతులు, ప్రజలు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే మీ మీద నమ్మకం లేక మీకు మా గురించి పోరాటాలు చేసి ప్రశ్న చేసే హక్కు కూడా, అర్హత కూడా మీకు లేదని మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టినారు. ప్రజా సమస్యల గురించి వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడరంట, కానీ రోడ్ల మీదకి వచ్చి గలాటాలు చేసి పెద్ద ఇష్యూ చేసి అచ్చొచ్చిన ఆంబోతులాగా అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఫోన్ చేసి పర్వాలేదు బాగా మాట్లాడినావు, మళ్ళీ మాట్లాడు, ఇంకా మాట్లాడు, బాగా తన్ను తిను, నీకు నెక్స్ట్ వచ్చినప్పుడు మంత్రి పదవి ఇచ్చినా అని చెప్పింటాడు. అందుకే మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తారు. ఇదే అంబటి రాంబాబు బయటికి వచ్చి ఆవేశంలో ఏదో అన్నాను, పొరపాటు అయిపోయింది, క్షమాపణ కోరింటే ఇంత అయ్యేది కాదు, మళ్ళీ ఛాలెంజ్ చేస్తాడు, మళ్ళీ రెచ్చగొడేటట్టు మాట్లాడతాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆఖరికి ప్రజలు కూడా ప్రజలను చూసే ఈరోజు మేము ఓపిక్గా మనం తప్పుదావ పట్టకూడదని చెప్పి మనం ఒక పద్ధతిలో పోతున్నాం. కానీ ప్రజలే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అంత అడ్డదిడ్డగా మాట్లాడుతుంటే మీరెందుకు నోరు మూసుకొని వాళ్ళు ఏమనకుండా కూర్చున్నారని చెప్పి ప్రజలు మమ్మల్ని అడిగే పరిస్థితి. అంటే ప్రజలు కూడా అంత వెక్స్ అయిపోయినారు మీ మాటలకి. సో దయచేసి రేపు మీరు పోతిరెడ్డిపాడుకి ఎందుకు పోతున్నారు, అది నేను సూటిగా వైసీపీ నాయకుల్ని అడిగే ఫస్ట్ ప్రశ్న. రెండోది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో ఎన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయో చెప్పండి. తెలీదు, ఎవరికి చెప్పలేరు. అనంతపూర్ కవర్ కాదు, చిత్తూరు కవర్ కాదు, కడప కొద్ది ప్రాంతము, కడప నంద్యాల జిల్లా, కర్నూలు కూడా కవర్ కాదు. ఇంకేమైనా డిబేట్కి రావాలంటే చెప్పండి, నేను రెడీ. ఇంకేమైనా సబ్జెక్ట్ మీకు వైసీపీ నాయకులు తెలియాలంటే. సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మాత్రము ఇంకా రాయలసీమ అందరూ కూడా ఇది మాది అని అనుకునేటట్టుగా పేరు పెట్టినారు. కానీ దాంట్లో అనంతపూర్ కవర్ కాదు, చిత్తూరు కవర్ కాదు. లేదు కవర్ అవుతుంది, నేను చెప్పింది తప్పని ఎవడైనా మీకు డౌట్ ఉంటే చర్చకి నేను సిద్ధం. సో దయచేసి ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు కూతలు కూసి తన్ను తినకండి. ప్రజలు మేం కాదు, మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎవరిని తన్నద్దన్నాడు, ఎవరిని విమర్శ చేయొద్దన్నాడు, అందరినీ సైలెంట్గా ఉండమన్నాడు. కాబట్టి మేమైతే తన్నం. కానీ ప్రజల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? బూతులు మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా బుద్ధి లేకుండా.
మేము అసలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మా తరపు నుంచి రిక్వెస్ట్ కాదు, ప్రజల తరపు నుంచి రిక్వెస్ట్. ఈ బూతులు మాట్లాడి న్యూసెన్స్ చేసుకుంటూ మాకు మీరు వద్దన్నా కూడా సిగ్గు లేకుండా మాకు ప్రజా సమస్యలు లేకపోయినా వెంటబడుతున్నారు. వీళ్ళని తీసుకుపోయి లోపల కాదు పడేయాల్సింది, మాకు అప్పచెప్పండి అని చెప్తున్నారు ప్రజలు. అప్పచెప్తాం సార్, ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్. వీళ్ళు జైలుకి పోయి వీళ్ళేదో పెద్ద హీరోలను చేసి జైలు నుంచి బయటికి రాగానే ఊరేగింపులు చేసి పెద్ద హీరోల్లాగా చేస్తున్నారు. అట్లా కాకుండా మాకు అప్పచెప్పండి, వాళ్ళకి మేము బుద్ధి చెప్తామని ప్రజలు చెప్తున్నారు. వాళ్ళకే అప్పచెప్తే రేపొద్దున ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు, ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తారనేది కూడా తెలిసిపోతుంది. సో దయచేసి నేను అడిగిన ప్రశ్నలకి రేపు వైసీపీ నాయకులు సమాధానం చెప్పగలుగుతారా? చెప్తే నెక్స్ట్ వెంటనే డిబేట్కి నేను టైము ప్లేస్ చెప్తా. అది ఎట్లాగో రారు, వాళ్ళు వస్తే ఇంకా సంతోషం. సో మా డిమాండ్ని, మా సవాల్ని స్వీకరించడానికి వైసీపీ నాయకులు ఏ ఒక్కడొచ్చినా పర్వాలేదు, మేము కూడా దానికి సిద్ధము డిబేట్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అనవసరంగా రైతు సమస్యలు లేకపోయినా మీరు సృష్టించి మాట్లాడి రాయలసీమ వాసుల్ని తప్పుదావ పట్టించి మళ్ళీ మీరు దీన్ని రాజకీయం చేయాలనుకుంటే మాత్రము ఇదే రాయలసీమ ప్రజలు మిమ్మల్ని తరివి రాయలసీమ నుంచి లేకుండా చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. నంద్యాల ఎస్బీఐ ఏటీఎం వద్ద తీసుకోవడానికి వచ్చిన వారి నుండి చాకచక్యంగా ఏటీఎం కార్డులు తస్కరించి పిమ్మట డబ్బులు డ్రా చేసి జల్సాలు చేస్తున్న దొంగను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఏఎస్పీ మంద జావలి మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సిద్దేశ్ ఏటీఎం కార్డుల చోరీ కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఎస్బీఐ సెంటర్లో ప్రొద్దున రిటైర్డ్ ఉద్యోగి సుబ్బారావు ఏటీఎం సెంటర్ వద్దకు పాస్బుక్ ప్రింటింగ్ కోసం వెళ్లిన సుబ్బరాయుడుకు మాయమాటలు చెప్పి నకిలీ ఏటీఎం కార్డు ఇచ్చి ఒరిజినల్ ఏటీఎం కార్డు పాస్వర్డ్ తీసుకుని వెళ్లి తర్వాత దశల వారీగా నంద్యాల కర్నూలు జిల్లాలో ఏటీఎం కేంద్రాలలో 1.40 లక్షలు డ్రా చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పట్టణ పోలీసులు క్రైమ్ సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఏటీఎం కార్డు చోరీకి పాల్పడింది పాత నేరస్తుడు సిద్దేశ్ అని గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా సిద్దేశ్ పట్టుపడ్డాడు. అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఏటీఎం కార్డులు 1.20 నగదు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ మంద జావలి వెల్లడించారు. సిద్దేశ్ అరెస్ట్ చేసినందుకు సీఐ సుధాకర్ రెడ్డిని సిబ్బందిని అభినందించారు. శ్రీనివాస సెంటర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం బ్రాంచ్ వద్ద 29th జనవరిన ఒక పెద్ద ఆయన పాస్బుక్ ప్రింటింగ్ కోసమని వస్తారు. వచ్చిన టైంలో పాస్బుక్ ప్రింట్ చేసుకోవడం అతనికి సరిగ్గా రాకపోవడం వల్ల ఇది ఒక పక్కనే ఉన్న ఒక పర్సన్ గమనించి అతని వద్దకు వచ్చి ఒక 1000 రూపాయలు కనుక డ్రా చేస్తే పాస్బుక్ ప్రింటింగ్ అవుతుంది అనేసి అతనికి మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్ళి ఏటీఎం వద్ద ఈయన కార్డు తీసుకొని, ఈ పెద్ద ఆయన కార్డు తీసుకొని ఒక 1000 రూపాయలు డ్రా చేసి ఏటీఎం తిరిగిచ్చే టైంలో ఇతని వద్ద ఉన్న ఇంకో ఏటీఎం కార్డుని ఇతని చేతిలో పెట్టేసి అసలు ఏటీఎం కార్డు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ ఏటీఎం కార్డు నుంచి ఒక 1.24 lakh వరకు విత్డ్రా చేసేస్తారు. ఇది గమనించుకున్న ఈ పెద్ద ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. మేము దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టాము. మాకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ని బేస్ చేసుకొని ముద్దాయిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సీసీ సిబ్బంది అలాగే వన్ టౌన్ సిబ్బంది ఈ కేసు మీద దర్యాప్తు చేసి ఈ అక్యూజ్డ్ ఎవరో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రోజు మేము అక్యూజ్డ్ని అరెస్ట్ చేశాము. సో అక్యూజ్డ్ వివరాలు ఇలా ఉన్నాయి. ఇతని పేరు దండన్న గారి సిద్దేశ్. ఇతనిది కృష్ణాపురం గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. ఇతని మీద పాత కేసులు కూడా చాలా ఉన్నాయి. సుమారు 18 కేసుల వరకు ఉన్నాయి. ఇతను అనంతపురము, తర్వాత కర్నూలు, ఆదోని, కడప ఈ జిల్లాలో కూడా సిమిలర్ అఫెన్సెస్ చేస్తున్నాడు. అండ్ ఇతను ఆల్మోస్ట్ 15 years నుంచి ఇలాంటి అఫెన్సెస్లో పాల్గొంటున్నాడు. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే వాళ్ళకి సరిగా కొంచెం అమాయకంగా కనిపించినా వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ వద్ద ఇలాంటి క్రైమ్స్కి పాల్పడుతున్నాడు. సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది. అండ్ సో ఈ కేసుని తొందరగా చాలా చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి అక్యూజ్ని ఐడెంటిఫై చేసిన వన్ టౌన్ సిఐ గారు సుధాకర్ రెడ్డి గారు, అలాగే సిసిఎస్సిఐ సురేష్ గారు మరియు వారి సిబ్బందిని ఎస్పీ సార్ చాలా ప్రత్యేకంగా అభినందించారు. అండ్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి,
ఏటీఎంల వద్దకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఫస్ట్, మీ ఏటీఎం కార్డ్ని ఎవరికి ఇవ్వకూడదు, తెలియని వాళ్ళకి ఎవరికి కూడా. అట్లాగే ఏటీఎం పిన్ని కూడా ఎవరికి పడితే వాళ్ళకి డిస్క్లోజ్ చేయకూడదు. అండ్ మీరు ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకునేటప్పుడు కూడా చుట్టుపక్కల ఎవరన్నా గమనిస్తున్నారా అనేది కూడా మనం పరిసరాలను గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. సో అండ్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అండ్ కొంచెం ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఏటీఎం వద్ద మనీ డ్రా చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అనుకుంటున్నాను. నంద్యాల జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో నల్లకాల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో తెలిపారు. దర్శన సౌకర్యాలు, మెడికల్ క్యాంపులు, తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఈఓ మధు, ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పొన్నాపురం కేసీ కెనాల్లో టీడీపీ శ్రేణులు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. రబీ పంటకు నీళ్లు వదలడంతో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ జలహారతి ఇచ్చారు. కార్యక్రమంలో పున్నాపురం ఇన్ఛార్జి మున్నా, టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు మాట్లాడుతూ వైసీపీ నాయకులు సీమలో నీటి కొరత అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వైసీపీ వాళ్లు 3 ఏళ్లలో కాదు 30 ఏళ్లు అయినా అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు. రాయలసీమలో సాగునీరు అందించిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం జిందాబాద్, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, నాయకత్వం. జగన్ వైసీపీ నాయకులు ప్రచారాలు చేస్తున్న వైసీపీ నాయకులు తెలుగుదేశం జిందాబాద్. నంద్యాల జిల్లాలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా అరుదైన ఘనత సాధించిన లక్ష్మీదేవిని జిల్లా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ జి రాజకుమారి హృదయపూర్వకంగా అభినందించారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ ఆవరణలో ఆమె సాధించిన ఈ విశిష్ట విజయాన్ని కలెక్టర్ కొనియాడుతూ ఇది జిల్లాలోని మహిళలకు గర్వకారణమని తెలిపారు. సాధారణంగా ఆటో నడిపే స్థాయి నుంచి ప్రారంభించి పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన లక్ష్మీదేవి లారీ, బస్సు వంటి భారీ వాహనాలు నడిపే శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందారని కలెక్టర్ పేర్కొన్నారు. ఏ రంగమైన మహిళలు వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందడుగు వేస్తే విజయాన్ని సాధించగలరనే విషయానికి లక్ష్మీదేవి ఉదాహరణని అన్నారు. ఈమె సాధించిన ఈ విజయం ఎంతో మంది మహిళలకు, ముఖ్యంగా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు. పురుషాధిక్యంగా భావించే హెవీ వెహికల్ డ్రైవింగ్ రంగంలో మహిళలు కూడా ప్రతిభతో ముందుకు రావచ్చని లక్ష్మీదేవి నిరూపించారని కలెక్టర్ తెలిపారు. మహిళల సాధికారతకు ఇలాంటి విజయాలు దోహదపడతాయని, భవిష్యత్తులో మరింత మంది మహిళలు ఇలాంటి రంగాల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. లక్ష్మీదేవి ధైర్యం, పట్టుదల, కష్టపడే తత్వం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా యంత్రాంగం పేర్కొంది. మన నంద్యాల జిల్లా యంత్రాంగం అందరి తరపున కూడా లక్ష్మీదేవిని ఈరోజు నేను అభినందిస్తూ ఉన్నాను. జిల్లాలో మొట్టమొదటి మహిళామణి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు వారు. వీరికి ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయింది. లారీ డ్రైవ్ చేయగలరు, బస్ డ్రైవ్ చేయగలరు. సో అరుదైన ఘనత ఇది. ఈమె ఆటో డ్రైవ్ చేస్తూ ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందారు. మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వారిని చూస్తే ఎంతో మందికి స్ఫూర్తి. ఒక మహిళ అయ్యుండి కూడా ఏ చిన్న వెనకడుగు వేయకుండా కూడా నేను బస్ నడపగలను, నేను లారీ నడపగలను అన్న ధైర్యంతో ముందుకు వెళ్ళారు. సో చాలామంది ఇప్పుడు ఆడపిల్లలు, ముఖ్యంగా యువత వారిని చూసి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా నేను సాధించగలను అన్న తపన, కాన్ఫిడెన్స్ మనలో ఉంటే ఖచ్చితంగా విజయాలు మనకి వరిస్తాయి అని చెప్పడానికి మన లక్ష్మీదేవి నిదర్శనం. ఆమెకి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నంద్యాల జిల్లాలో తొలి మహిళ ఆర్టీసీ డ్రైవర్ లక్ష్మీదేవి గారు. రాజకుమారి మేడం నాకు అభినందన ఇచ్చారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా ముందడుగు వేస్తానని మేడానికి తెలియజెప్తున్నాను. నంద్యాల నందమూరి నగర్లో విద్యార్థిని ఆటో ఢీకొట్టడంతో హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మానవత్వ దృక్పథంతో హిందూ ఎయిడెడ్ పాఠశాల కరెస్పాండెంట్ కోల సురేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా చేతి మీదుగా పంపిణీ చేశారు. చిన్నారి మృతి చెందడంతో ఆ కారణి విషాదం నెలకొంది. అయితే పేద కుటుంబం కావడంతో సురేష్ తన వంతు సహాయం చేయాలని సంకల్పంతో ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. సందర్భంగా ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా మాట్లాడుతూ నందమూరి నగర్లో ఆటో తగిలి చిన్నారి మృతి చెందడం జరిగిందని కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారని, అదేవిధంగా చిన్నారి కుటుంబం పేద కుటుంబం కావడంతో హిందూ ఎయిడెడ్ పాఠశాల కరెస్పాండెంట్ సురేష్ స్పందిస్తూ తన వంతు ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమని, అదేవిధంగా ఎవరైనా దాతలు ఉంటే ఈ కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ చిన్నారి మృతి చెందడం చాలా బాధాకరమని, అందులో వారి కుటుంబం చాలా పేద కుటుంబమని, ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటుందని ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, అలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు. నిన్న వైఎస్ఆర్ నగర్ లో నిన్న సాయంత్రము ఆటో ఢీ కొట్టుకొని పాప చనిపోయినందుకు అక్కడ ఇమ్మీడియట్ గా హిందూ సురేష్ గారు మా పోలీసు వారి సహకారంతో ఆ పాపను హాస్పిటల్ తీసుకెళ్లారు. తర్వాత వాళ్ళ పెదరికాన్ని చూసి వాళ్ళమ్మ వాళ్ళ ఆయన వాళ్ళకు పిలిచి మా పోలీసు ట్రాఫిక్ సమక్షంలో నవ్వుతూ వాళ్ళకు తోచినంత ఆర్థిక సాయం చేశారు. దయచేసి ఎవరైనా కానీ ఊర్లో పెద్ద మనుషులు ఎవరున్నా కూడా ఇటువంటి పేదోళ్ళు ఏమైనా యాక్సిడెంట్ కానీ ఇంజురీ అయినా చనిపోయినా కూడా మానవత్వంతో ఆర్థిక సాయం చేస్తే వాళ్ళ కార్యక్రమాలకు దేనికైనా కానీ ఉపయోగపడతాయి. మనం ఎంత డబ్బులైనా కానీ హుండీలలో దేవునికి హుండీలో వేస్తే మనకేం రాదండి. పేదోళ్ళకు ఏదైనా జరిగినప్పుడు ఏమైనా బాగా చదువుకునే పిల్లలు పేదోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చదువుకు సపోర్ట్ చేస్తే, అలాగే మీ కాడ డబ్బులు ఎక్కువ ఉంటే మీ పరిసరాల్లో చెట్లు నాటండి. ఎన్విరాన్మెంట్ పెరుగుతుంది. అలాగే ఏదైనా ఈ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, డబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళు మీ ఏరియాలోనే ఒక 4 కుండలు పెట్టించి ఓ చలిందరు 2 మనుషులు పెట్టి వాళ్ళకి రోజుకు 500-600 ఇస్తే మీరు మీ కుటుంబ సభ్యులకు దేవుడు ఆయుష్ పెంచుతాడు. ఏమంటే మా జిల్లా ఎస్పీ సునీల్ సార్ గారు, మా డిఐజీ కోయపోయిన సార్ గారు ప్రతిసారి ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద సర్వీస్ చేయమంటున్నారు. మా పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది అని కాదు, మా 1 టౌన్ సిఐ గారు కానీ సిబ్బంది, 2 టౌన్ సిఐ గారి సిబ్బంది, సిఎస్ఆర్ గారు, తాలూకా సిఎస్ఆర్ గారు, రూరల్ సిఎస్ఆర్ గారు, ముఖ్యంగా మా అసిస్టెంట్ ఎస్పీ సారు గారు, ఎస్బిటిఎస్పీ శ్రీనివాసరెడ్డి సారు, మా అసిస్టెంట్ ఎస్పీ మేడం గారు అందరూ పబ్లిక్తో బాగుండండి, ఎవరిని కొట్టొద్దండి, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తున్నారు. దయచేసి ప్రజలకు ఇంకోసారి మా ట్రాఫిక్ పోలీస్ శాఖ విన్నపం అనగా మీరందరూ రోజు కష్టపడితే సంపాదించేది 800 రూపాయలు. మీరు నో పార్కింగ్ ఏరియాలో బండి పెట్టేసి వెళ్ళిపోతారు. దాని ఫైన్ 600-700 ఫైన్ పడుతుంది. మీరు సంపాదించేదంతా జరిమానా రూపంలో కట్టుకోవాల్సి వస్తుంది. ఏమనంటే పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళ మీద మా మీద కోపడతారు. మా మీద ఎప్పుడు కోపడతండి. మాదైతే తప్పే లేదు. మీ నిర్లక్ష్యము మీ జరిమానా. మీరు ఎప్పుడైనా కానీ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎక్కడైనా పార్కింగ్ ఏరియాలో పెట్టుకోండి, షాపింగ్ చేసుకోండి. ఏంటండి దయచేసి రోడ్లు నంద్యాల జిల్లాలో రోడ్లు చాలా చిన్నవిగా ఉన్నాయి. మీరంతా నో పార్కింగ్ ఏరియాలో బండ్లు పెట్టేస్తే వచ్చిపోయే వాళ్ళు వాహనదారులందరూ మా పోలీస్ శాఖ మీద కోపడతారు. కాబట్టి దయచేసి ప్రజలు కూడా వాహనదారులు కూడా మా బాధను అర్థం చేసుకుంటారని నేను ప్రెస్ విలేకరుల ముందర రిక్వెస్ట్ చేసుకుంటాను. యాజ్ ఎ ఫ్రెండ్లీ పోలీస్ కింద అందరూ నా బాధను, నా రిక్వెస్ట్ని అర్థం చేసుకుంటారని వాహనదారులు తెలుపుకుంటున్నాను. జై హింద్. అందరికి నమస్కారం. నిన్న వైఎస్ఆర్ నగర్లో జరిగిన యాక్సిడెంట్ దృష్ట్యా మాకు తెలిసి వార్డెన్ గారు సుబ్బరాయుడు అన్న మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దానికి తగ్గట్టుగా వాళ్ళు బీదవాళ్ళు కాబట్టి ఆర్థిక సాయం కింద మాకు చేతనంత చేయుత ఆమెకు ఇచ్చేసి తర్వాత మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. వెరీ గుడ్. శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవంలో భాగంగా కొలువైన శ్రీ జ్వాల నరసింహస్వామికి మరియు ప్రహ్లాద వరద స్వామికి అభిషేకం జరిగింది. ప్రధాన అర్చకులు శ్రీ కిడాంబి వేణుగోపాలాచార్యులు మరియు అర్చకులు రాఘవ, భార్గవ్, సుదర్శన్ పాల్గొన్నారు. కావున ఈ కార్యక్రమంలో అన్నప్రసాద వితరణ 1200 మందికి శ్రీ రంగారావు గోష్ఠి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఏడి రవికాంత్ చౌదరి, ఉప్పల ప్రసాద్, అవారు గౌరీనాథ్, రామకృష్ణ, మురళి, అడ్వకేట్ నరేంద్ర, త్రిలోక్, లోకేష్ మరియు ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు. అన్నం విరాట్ విరాజీవాన్నాధ్యమవరుంధే అన్నం బహుకుర్వీత తద్వృతం ఆపోవా అన్నం జ్యోతిరన్నాథః అప్సు జ్యోతిః ప్రతిష్ఠితాః సయేదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవాన్నాథో భవతి అని వేదం ఈ అన్నదానాన్ని గురించి అన్నాన్ని గురించి అత్యద్భుతంగా విమర్శించినది. అటువంటి అన్నదానం అనేది నారాయణ సేవ అంటారు. ఆ భగవంతునికి ప్రీతికరమైన ఈ నారాయణ సేవలను ఈ ప్రత్యేకించి అహోబిల క్షేత్రంలో గయాయాం అయితం భుక్తం ప్రయాగే యుగ వింశతి కాశ్యాం చైవ ద్విలక్ష్యంతు గ్రాసమేకం అహోబిలే అని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది కనుక కాశీ గయా ఇటువంటి క్షేత్రంలో 100,000 మందికి అన్నదానం చేసిన ఈ అహోబిల క్షేత్రంలో ఒక్క పిడికిడి అన్నదానం చేస్తే దానికి సమానం అని చెప్పి నర్సాన్ని పిలిచిరా. అన్నదానం చేస్తే
విశేషం అని చెప్పి పురాణం చెప్తుంది కనుక ఈ అహోబిల క్షేత్రంలో ప్రతి సంవత్సరం పారివేట మహోత్సవంలో సర్వాయపల్లి అయిన ఒక గ్రామంలో 4 చోట్లనే కేవలం స్వామివారికి అన్న పులకాపన జరుగుతుంది. ఆ రీతిలో ఈరోజు సర్వాయపల్లి క్షేత్రంలో అత్యద్భుతంగా ఒక తటాకం ఉన్నది. ఆ తటాకంలో నీళ్లు సేకరించి భగవంతునికి విశేషమైన పంచామృత అభిషేకం, భగవంతుని శాంతించేటట్టు, భగవంతుడు తృప్తి అయినట్టు ఒక అభిషేకం అనేది నిర్వహిస్తున్నారు. ఆ అభిషేకానికి ఇక్కడే కాకుండా బాలగడ్డ పట్టణం నుంచి కూడా భక్తులు విధానంగా ఆ ద్రవ్యం అన్ని సమర్పించుకున్నారు. ఈ ఒక్క అన్నదాన విశేషంలో స్వర్గీయ శ్రీమాన్ రంగారావు గారు, వారి బంధువులు, వారి మిత్రులు, వారందరూ కలిసి ఈ ఒక్క అన్నదానం అనేది విశేషంగా జరుపుతున్నారు కనుక ఈ ఒక్క అన్నదాన కైంకర్యం వర్ధదాం అభివర్ధదాం అని చెప్పి ఆ నరసింహస్వామి వారిని ప్రార్థించి స్వామివారి చరణారవిందంలో ప్రార్థించి సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రియాచ భద్రయా జుష్ట యస్తం భద్రం నమామ్యహం. శ్రీమద్ ఆదివంటుడహోబ యదీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంటుడహోబ శ్రీ రంగనాథ యదీంద్ర మహాదేశికాయ నమః. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల డెంటల్ సర్జన్స్ అసోసియేషన్ మరియు ఒమేగా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో భారీ 2km వాకథాన్ నిర్వహించారు. క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా యునైటెడ్ బై యూనిక్యూ స్టెప్స్ టు బిల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ విచ్చేసి వాకథాన్ ప్రారంభించారు. ఈ వాకథాన్ శ్రీనివాస్ సెంటర్ నుండి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా వైద్యుడు ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నేటి కాలంలో క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధిగా మారినప్పటికీ సరైన అవగాహన మరియు ముందస్తు జాగ్రత్తలతో దీనిని జయించడం సాధ్యమే అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, మితిమీరిన ఒత్తిడి మరియు పొగాకు ఉత్పత్తుల వాడకం క్యాన్సర్ పెరగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయన్నారు. శరీరంలో కలిగే చిన్న మార్పులను గమనించి ప్రాథమిక దశలోనే వైద్యులను సంప్రదిస్తే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డెంటల్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సి గురుప్రసాద్, సెక్రటరీ డాక్టర్ కె శ్రవణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ బి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులకు మరియు ఇతర డాక్టర్స్ కొలీగ్స్ అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ డే. ప్రతి సంవత్సరము మనం ఈ ఫిబ్రవరి 4వ తారీఖు జరుపుకుంటున్నాము. ఇది దాదాపు మనం 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము ఇది ఒక పొగాకు వ్యతిరేక దినోత్సవంగా, క్యాన్సర్ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ ముఖ్యంగా క్యాన్సర్ కారణమైన పొగాకు లాంటి పదార్థాలను నిరోధించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ పొగాకు పదార్థాల వల్లనే మెయిన్ నోటి క్యాన్సర్లు, ఇతర క్యాన్సర్లు అనేవి రావడం జరుగుతుంది. మనకి ఈ క్యాన్సర్ అన్నది మన పొగాకు వాడని వాళ్ళకు కూడా వస్తుంది. దీనికి ముఖ్య కారణం వాళ్ళలో హెల్దీ డైట్ అంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల, అధిక ఒబేసిటీ వల్ల మరియు ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. కాబట్టి మ్యాక్సిమం అందరూ మంచి లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలని, మంచి ఆహారపు అలవాట్లతో పాటు డైలీ ఎక్సర్సైజులు ఇలాంటివి చేయాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఇది అవేర్నెస్, ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది ప్రజలందరికీ చేరాలని కోరుకుంటున్నాము. అవగాహన కార్యక్రమం ఇది ప్రజలందరికీ చేరి ఈ క్యాన్సర్ రహిత సమాజాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ శ్రావణ్ కుమార్, డిస్ట్రిక్ట్ సెక్రటరీని, డాక్టర్ గురుప్రసాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు డాక్టర్ సంతోష్ స్టేట్ సెక్రటరీ. మేమందరం కలిసి ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం చేయాలనుకున్నాం. మేము దంతవైద్యులం కాబట్టి ముఖ్యంగా నోటి క్యాన్సర్ గురించి మేము అవగాహన చేద్దాం అనుకున్నాము. దాని గురించే ఈ ర్యాలీ చేస్తున్నాము. దీనికి సహకరించిన మన ఫిరోజ్ గారికి, తర్వాత ట్రాఫిక్ సిఐ గారికి, మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే దాదాపు ప్రతి సంవత్సరం 59,000 మంది దగ్గర అంతమంది నోటి క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. కాబట్టి ప్రతిరోజు ఒక 5 మంది దాకా చనిపోతున్నారు. కాబట్టి ఈ క్యాన్సర్ అవగాహన అనేది చాలా ముఖ్యం. మనకి ముఖ్యంగా ఏంటంటే చిన్నవి నోట్లో ఒక చిన్న వైట్ ప్యాచెస్ కానీ, లేదంటే రెడ్ ప్యాచెస్ కానీ అలాంటివి మరకల్లాగా మనకి తెలుస్తూ ఉంటాయి. దానికి నోటికి నొప్పి ఉండదు, కొద్దిగా మంటలాగా మాత్రం తెలుస్తుంది. లేదంటే ఒక దుర్వాసన రావచ్చు, పళ్ళు లూజ్ అయిపోవడము, లేదంటే గొంతులో మంటలాగా ఉండడం, ఇలాంటివన్నీ చిన్నగా మొదలవుతుంది. అది మనం ఏదో చిన్న సమస్య అనుకొని మనం వదిలేస్తాము. కానీ అవి నోటి క్యాన్సర్ కారణం అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి ఇలాంటివి ముందు వచ్చినప్పుడు ఎవరైనా కూడా ముందు వాళ్ళ దంతవైద్యుడిని సంప్రదిస్తే ఫస్ట్ వాళ్ళు చూసి దాన్ని నిజంగా క్యాన్సరా లేదంటే ఏదైనా చిన్న సమస్య అనేది దాన్ని చూసి మనము
డిసైడ్ చేయనీకుంటుంది. సో దాన్ని బట్టి మనం ఇనీషియల్ స్టేజెస్లోనే మనం క్యాన్సర్ అనేది అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ ఉద్దేశం ఇదే. ఇంకోటి ఏంటంటే అందరూ ప్రజలు కూడా ఈ పొగాకుకి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ముఖ్య కారణం నోటి క్యాన్సర్ కానీ, లేదంటే లంగ్ క్యాన్సర్ కానీ, లేదంటే మనకి ఈ కడుపుకు సంబంధించిన పేగుకు సంబంధించిన గ్యాస్ట్రో క్యాన్సర్ కానీ, ఇవన్నీ దానిలోకి పొగాకు తర్వాత మద్యమే కారణం. కాబట్టి దీనికి ఖచ్చితంగా అందరూ దూరంగా ఉండి ఇవి నివారించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసిన డాక్టర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళు చేశారు. దాదాపు ఎంత 2000 నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే క్యాన్సర్ అవేర్నెస్, ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే, ఈరోజు వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఏమంటే నేను ఎవ్రీడే నా దగ్గర చాలా మంది వస్తుంటారు. ఎందుకంటే మనం చాలా మంది దాదాపు 10 మెంబర్స్ వస్తే దాంట్లో 6 మెంబర్స్ ఓన్లీ క్యాన్సర్ పేషెంటే. మనం చాలా మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చినాం. దాంట్లో ఆల్మోస్ట్ అందరు క్యాన్సర్ పేషెంట్సే. చాలా చిన్న పిల్లలు కూడా ఈ మధ్య క్యాన్సర్ వస్తుంది. దానికోసం అంటే మనం మెయిన్ ఏమంటే హెల్తీగా ఉండాలా, ఫుడ్ మనం డైట్ కంట్రోల్ చేయాలా. ఇప్పుడే చెప్పినట్టు డాక్టర్ గారు చెప్పినట్టు చాలా మందికి ఒబేసిటీ ఉంది. ఒబేసిటీ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. అది కూడా మనం అంతా కంట్రోల్ చేయాలా. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ అందరం దూరం ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఇట్లాంటి ప్రోగ్రామ్ మనం చాలా కండక్ట్ చేసి ఇంకా పబ్లిక్ ని ఇంకా మనం అవేర్నెస్ చేయాలని కోరుకుంటూ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాలలో త్వరలో ప్రారంభమయ్యే రెడ్ క్రాస్ జన ఔషధి మెడికల్ షాప్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల తెలుగు గంగ ఆఫీసులో అధికారుల సమక్షంలో సమీక్షా సమావేశం. సీమకు అన్యాయం జరుగుతోందనే వాళ్ళు సీమ ఏం చేశారో చెప్పాలి. సీమలో ప్రాజెక్టులు మొదలుపెట్టింది, పూర్తి చేసింది టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాలలో ఏటీఎం కార్డు మార్పు చేసి నగదు డ్రా చేసి మోసం చేసిన సిద్దు అనే నిందితుడు అరెస్ట్. జల్సాలకు అలవాటు పడి ఏటీఎం చోరీలకు పాల్పడుతున్నారు. ఏఎస్పీ మంద జావలి వెల్లడి. మహానందీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఘనంగా కరపత్రాలు విడుదల. ఆలయ ఈవో నల్లకాల శ్రీనివాసరెడ్డి వెల్లడి. నంద్యాల కేసీ కెనాల్లో టీడీపీ శ్రేణులు జలహారతి. రబీ పంటకు నీళ్లు వదలడంతో రైతు కలలో ఆనందం. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల జిల్లాలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా అరుదైన ఘనత సాధించిన లక్ష్మీదేవిని అభినందించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల నందమూరి నగర్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన హిందూ పాఠశాల కరెస్పాండెంట్ సురేష్ ను అభినందించిన ట్రాఫిక్ సీఏ చాంద్ బాషా. శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పారుబేట ఉత్సవంలో కొలువైన శ్రీ జ్వాల నరసింహస్వామికి ఘనంగా అభిషేకాలు, పూజలు, పోటెత్తిన భక్తులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.